శీతాకాలం ముగించుకొని వేసవి కాలంలోకి ప్రవేశించాం. ఈ ఏడాది వేసవి ఎలా ఉండబోతుంది? గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉన్నాయనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరీ వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎట్టకేలకు చలి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాం. ఇక ఎండలు కూడా ఇప్పటికే దంచి కొడుతున్నాయి. జనవరి చివరాంకం నుంచే ఎండలు కొడుతున్నప్పటికీ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు కదా. ఈ ఏడాది వేసవి సీజన్ ఎలా ఉండబోతుందంటారు? జనరల్గా చూసుకున్నట్లయితే మార్చ్, ఏప్రిల్, మే అనగానే వేసవికాలం మొదలైందని చెప్పుకుంటాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి దీర్ఘకాల సగటున కానీ దీర్ఘకాల సరాసరి యొక్క వేసవి యొక్క పరిస్థితి కనుక మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి అనేది చూసుకున్నట్లయితే తెలంగాణలో 4 నుంచి 6 రోజులు మనకి వడగాల్పులు అనేవి ఉండే అవకాశం అయితే ఉంది ఈ 90 రోజుల వ్యవధిలో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మనకున్నటువంటి సమాచారం ప్రకారం దక్షిణ తెలంగాణకి కొంచెం ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సెంట్రల్ తెలంగాణ కూడా మనకి ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఉత్తర తెలంగాణలో ఈ యొక్క ఎండ తీవ్రత పగటిపూట ఎండ తీవ్రత తగ్గినప్పటికీ కూడా రాత్రిపూట ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల పగటిపూట అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది నగర చుట్టుపక్కల మధ్య తెలంగాణలో అలాగే దక్షిణ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట ఈ యొక్క ఉత్తర తెలంగాణలో అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే జనవరి చివరాంకం నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. దాదాపు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 37 నుంచి 38 వరకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అంటే రాబోయే రోజుల్లో అటు ఏప్రిల్ కానీ మే మాసాల్లో కానీ ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? గత 125 సంవత్సరాల యొక్క దీర్ఘకాలిక సమాచారం మనం సేకరించినప్పుడు ఈ యొక్క ఫిబ్రవరిలో మనకి 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా అంతా కూడా అంటే దక్షిణ భారతదేశం అంతా కూడా ఈ యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి కంటే 1-2 డిగ్రీలు అధికంగానే నమోదైందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గాల్లో తేమ శాతం కూడా తగ్గిందనే సమాచారం కూడా గత 1901 నుంచి 2025 వరకు కూడా చూసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో 1 నుంచి 2 డిగ్రీలు సాధారణం కంటే పెరిగిందనే చెప్తున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మార్చిలో కూడా చూసుకున్నట్లయితే చివరి 2 వారాలు అంటే ఈ నెలాఖరులో ఉన్నటువంటి చివరి 2 వారాల్లో కూడా మనకి తెలంగాణలో 4 నుంచి 5 రోజులు ఈ యొక్క వడగాల్పులు అనేవి వచ్చే కూడా అవకాశం కూడా మనకున్నటువంటి దీర్ఘకాలిక సరాసరి ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మార్చిలో కనుక చూసుకున్నట్లయితే 2 నుంచి 3 రోజులు ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. సాధారణంగా చూసుకుంటే ఈ యొక్క 90 రోజుల వేసవి కాల వ్యవధిలో కనుక చూసుకున్నట్లయితే మనకి 5 నుంచి సుమారు దగ్గరగా మనకి 5 నుంచి 6 రోజులు 7 రోజుల వరకు కూడా ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది రాష్ట్రం అంతా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మార్చిలో కనుక చూసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్రకారం 4 నుంచి 5 రోజులు వడగాల్పులు అనేవి చివరి 2 వారాల్లో కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. సగటున కనుక చూసుకున్నట్లయితే లాంగ్ పీరియడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి దగ్గరగా 2 నుంచి 2.5 రోజులు ఈ యొక్క వడగాల్పులు అనేవి కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొంచెం సాధారణం కంటే కొంచెం సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మధ్య తెలంగాణలో కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉండి ఉత్తర తెలంగాణలో అధికంగా ఉండడం వల్ల దీనివల్ల అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు రాత్రిపూట ఉత్తర తెలంగాణకు కొంచెం ఉక్కబోత వాతావరణం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలోనే 3 నుంచి 5 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని చెప్తా ఉన్నారు. అంటే ఏప్రిల్ మే మాసాలు తక్కువ ఉంటుందంటారా? ఏప్రిల్ అంటే ఇన్ జనరల్గా సాధారణంగా చూసుకున్నట్లయితే వేసవికాలం అనగానే మనకి అధికమైనటువంటి ఉష్ణం అనేది ఏప్రిల్ మేలోనే మనకి నమోదవుతుంది. ప్రస్తుతం మనం ఫిబ్రవరిలో కూడా చూస్తే 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందని చెప్తున్నాము. సో మార్చిలో కూడా సాధారణ స్థాయి కంటే కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మేలో కూడా కొంచెం అధికంగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నాము.
దక్షిణ తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుందని చెప్తా ఉన్నారు. అంటే కోల్ బెల్ట్ ఏరియాలో ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి ఉత్తర మన తెలంగాణ, ఆంధ్ర అలాగే చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతాలు చూసుకున్నప్పుడు ఇక్కడ అయితే మనకి ఎక్కువ ఉష్ణ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు రాయలసీమలో కొంచెం తగ్గుముఖం పడుతుంది. అలాగే రాయలసీమలో అధికంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కొంచెం తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ కూడా మనకి మార్చిలో మనకి ఉరుములు మెరుపులతో వచ్చేటువంటి చిరుజల్లుల వల్ల కూడా మనం అప్పుడు మధ్యలో ఈ యొక్క వేడిమి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మధ్యలో వచ్చేటువంటి ఉరుములతో కూడినటువంటి వర్షం వల్ల కూడా ఈ ఉష్ణమండలం యొక్క తీవ్రత అనేది కొంచెం స్వల్పంగా మనకు ఉపశమనం పొందొచ్చు. 1901లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2025లో నమోదవుతాయి అంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 1901 నుంచి 2025 వరకు కనుక తీసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో మనకి గాల్లో తేమ అనేది తగ్గిందని ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో తేమ అనేది తగ్గడం వల్ల మనకి 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క టెంపరేచర్స్ కూడా పెరిగినాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఏ సమయంలో నమోదవుతాయి? వడగాల్పుల ప్రభావం ఎప్పుడు ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత అనగానే మనకి 11:30 నుంచి 3 మధ్య వరకు కూడా ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఈ యొక్క పగటిపూట ఉష్ణోగ్రతలను నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే టైంలో ఎప్పుడైతే గాల్లో తేమ తగ్గుతుందో అప్పుడు అంతేకాకుండా పొడిబారినటువంటి వాతావరణంతో పాటు గాలి వీచినప్పుడు మాత్రం ఈ యొక్క యొక్క వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. వేసవి తాపం నుంచి రక్షించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారం కూడా అందించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి కావాల్సినటువంటి నీరు అనేది అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్ బయట ఎక్కువ మనం వడగాల్పులకు మన శరీరాన్ని తాకేటట్టు కాకుండా నీడ పట్టు ఉండడం, అంతేకాకుండా ఎండ తీవ్రత ఎక్కువ అధికంగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు తగ్గించడం, అంతేకాకుండా సాలిడ్ ఫుడ్ కంటే కూడా ఎక్కువ లిక్విడ్ ఫుడ్ మనం శరీరానికి అందించడం వల్ల మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి కూడా మనం ఉపశమనం పొందుతుంటాం. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. ఈ వేసవి చాలా హాట్గా ఉంటుందని, దక్షిణ తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.